శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 30 గురువారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత జరగబోయేది ఇదే. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే సాయంత్రం 5 గంటల తర్వాత ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు పట్టుదల, ధైర్యం అనేది పెరగబోతుంది. మీరు ఏ పని చేసినా కలిసి రాబోతుంది. ఊహించని విధంగా మీకు ధన లాభాలు కలగబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి. మంచి లాభాలను ఈ సమయంలో పొందబోతున్నారు. భాగస్వామి వ్యాపారంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ఒక్కసారి కాల్ చేయండి, మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఈ సమయంలో సూర్యుడు అనుకూలంగా ఉండబోతున్నాడు. దీనివల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది. అనుకున్న పనులన్నీ ఈ సమయంలో సకాలంలో పూర్తి చేసుకుంటారు. మీ యొక్క పెద్ద సమస్య ఈ సమయంలో పరిష్కారం లభించబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు సహజంగానే నాయకులు అని చెప్పుకోవచ్చు. వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా సరే తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు. ఎన్నో బాధలు కూడా పడతారు. వీరికి చిన్న వయసు నుండే కుటుంబం విలువ తెలుస్తుంది. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరిపై ఎప్పుడూ ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబం కోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వారి కోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో, సృజనాత్మకంగా, దయాలుగా ఉండటం చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇతరులకు ప్రేరణనిచ్చే బాధ్యతలను స్వీకరించడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు అందరికన్నా గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరితే పై చేయి కావాలి ఏ విషయంలోనైనా అని అనుకుంటూ ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితమైనది అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ విషయం అయినా సరే, ఎంత పెద్దవారితోనైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశి వారు.
వీరు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. అంటే వారికి ఏదైనా సమస్య వస్తే వీరు తోడుగా ఉంటారు, అందరికీ సహాయం చేస్తారు. కానీ నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అయితే ఎవ్వరు వీరికి చేయరు. వీరిని అవసరాలకు వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. అయితే సింహరాశి వారికి దినఫలాల ప్రకారం ఈరోజు మనం చూసుకుంటే అక్టోబర్ 30వ తేదీ గురువారం రోజున అయితే సాయంత్రం 5 గంటల ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి. మీలో ఆలోచనలు లోతుగా మారుతాయి. కొన్నిసార్లు ఆత్మగౌరవం కఠినంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. సహనంతో వాటిని మీరు వ్యవహరించండి. అలాగే ఈ సమయంలో స్నేహితుల యొక్క అలాగే సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. మీ హృదయం మరింత దృఢంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ సమయంలో జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడితే మీ బంధం బలపడుతుంది. ఈ రాశివారు కార్యాలయంలో మరింత దృష్టి పెట్టబోతున్నారు. అదేవిధంగా పోటీ పరీక్షల్లో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు అధిగమించి విజయాన్ని అందుకోబోతున్నారు. ఆర్థిక విషయాల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అయితే పెట్టుబడులు పెట్టే విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వామి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ యొక్క భావోద్వేగాలు బయటపడతాయి. మీలో సహనం, పట్టుదల, నిర్దిష్టత అయితే మీకు ఈ సమయంలో ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో అయితే సింహరాశి వారికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు మంచి ఫలితాలనే పొందబోతున్నారు. మీ యొక్క పిల్లల నుండి మంచి శుభవార్త కూడా వింటారు. మీ ఇంట్లో అయితే ఈరోజు దినఫలాల ప్రకారం అక్టోబర్ 30 గురువారం రోజున అయితే మీరు ఇంట్లో వివాహానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని గురించి మీ ఇంట్లో ఒక చర్చ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీరు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అయితే ఈ సమయంలో అయితే ఈ సింహరాశి వారికి సాయంత్రం సమయంలో ఒక పాత స్నేహితుడిని కూడా కలుసుకుంటారు. వారి ద్వారా ఒక వార్త వింటారు. ఈ సమయంలో అది ఒక వింత సంఘటనగా మీకు హఠాత్తుగా జరిగిపోతుంది. మీ యొక్క పాత స్నేహితుడిని, దూరమైన ఒక పాత స్నేహితుడిని అయితే ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. హఠాత్ పరిణామాలు మీ జీవితంలో ఇటువంటివి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మీరు ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ యొక్క కోపం కారణంగా దగ్గర వారిని మీరు దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. సంఘంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈ సింహరాశి వారికి కోపం అయితే అధికంగా ఉంటుంది. మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి. అదేవిధంగా మీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేయండి. నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.